గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది విడుదల సందర్భంగా విజయవాడలో మెగా అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. మా మిత్ర మండలి మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో గాంధీనగర్లో రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారీ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మెగా ఫ్యామిలీ చిత్రాల విశేషాలను ప్రదర్శించి పెద్ది చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ సినీ అభిమానులు హాజరయ్యారు. విజయవాడ గాంధీనగర్లో రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానుల సందడితో కళకళ్లాడింది. మా మిత్ర మండలి మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చంటి, కృష్ణాజీ, పండు పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పలు సూపర్ హిట్ చిత్రాల దృశ్యాలను ప్రదర్శిస్తూ అభిమానులను అలరించారు. అలాగే రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ప్రత్యేక విజువల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్న రామ్ చరణ్ తన ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. మగధీర, రంగస్థలం, త్రిబుల్-ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రామ్ చరణ్ పెద్ది చిత్రంతో భారీ ఎత్తున విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమ గౌరవాన్ని మరింత పెంచే చిత్రంగా పెద్ది నిలవాలని, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డు సృష్టించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సామినేని ఉదయభామను మాట్లాడుతూ మెగా అభిమానుల ప్రేమాభిమానాలు ఎప్పటికీ ప్రత్యేకమని, రామ్ చరణ్ నటించిన ప్రతి చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని అన్నారు. మా మిత్ర మండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను, టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ది చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మెగా అభిమానులు పాల్గొని బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి తెలుగు సినీ పరిశ్రమకు మరో గర్వకారణంగా నిలవాలని అభిమానులు ఆకాంక్షించారు. పాన్ ఇండియా స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా నటించినటువంటి పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక పెద్ద పండగ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ సినిమా మరి రిలీజ్ కార్యక్రమాన్ని కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మొన్న ఏర్పాటు చేయటం, దానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావటం, అలాగే ఇవాళ ఈ సినిమా ఫస్ట్ షో ఇంకొక కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా గతంలో నటించినటువంటి మగధీర కానీ, దానికి మించి వచ్చినటువంటి రంగస్థలం కానీ, దానికి మించినటువంటి సినిమాలుగా ఈ పెద్ది రావాలి, ప్రజల హృదయాలను గెలవాలి, అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మించి ఈ సినిమా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏవైనా ఆ తండ్రి చిరంజీవి గారి కొడుకుగా జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు, అలాగే మరింత పేరు ఈ సినిమా ద్వారా రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల సందర్భంలో విజయవాడ గాంధీనగర్లో మాడ్స్ అధినేత బాబీ గారు, చంటి గారు ఒక పెద్ద స్క్రీను, విజయవాడ చరిత్రలోనే ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ఒక సినిమా రిలీజ్ రోజున ప్రజానీకానికి చూపించాలని చెప్పి మంచి ఉత్సాహంతో చేసిన మాడ్స్ అధినేతకి అభినందన తెలియజేస్తూ, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం ఇవాళ దేశంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, వారి సోదరులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలానే రామ్ చరణ్, ఈరోజు పెద్ద సినిమా హీరో రామ్ చరణ్ నటించిన సినిమాలు, మరి నాడు ఆయన నటించిన సినిమాల్లో రంగస్థలం కానీ, అలానే త్రిబుల్-ఆర్, ఆ త్రిబుల్-ఆర్ రంగస్థలం ఈ రెండు కూడా సినిమాలు హిట్ అవ్వటం, మళ్ళీ తిరిగి వాళ్ళ పెద్ది దేశం వ్యాప్తంగా జరిగే సినిమా రిలీజ్ అవ్వడం అభినందన తెలియజేస్తున్నాం. పెద్ది మూవీ రిలీజ్ సందర్భంగా
ఇక్కడ విజయవాడలో గాంధీనగర్లో మార్ట్స్ మిత్రమండ ఆధ్వర్యంలో ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం, దాదాపు 42 ఇంచ్ ఎల్ఈడి వాల్ని ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద మూవీ యొక్క హైలైట్స్ని దాంట్లో ప్రచురించి ఒక ఆంధ్రప్రదేశ్ మూవీ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఈ విధమైన ఒక సినిమాకి ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం అనేది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్యూరియస్గా ఒక మంచి సినిమా డెలివర్ అవబోతుంది మా హీరోకి రామ్ చరణ్ గారు కన్నా నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే మొన్న 2025లో గేమ్ చేంజర్ తర్వాత రాబోతున్నటువంటి మూవీ కాబట్టి, అందువల్ల ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించిన సినిమా కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ అదేవిధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మన పత్రికా విలేకరులందరికీ మా నమస్కారం. అలాగే మెగా అభిమానులకు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ మా ఆర్ట్స్ అండ్ మా మిత్రమండలి ద్వారా మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రాంకి మెయిన్గా మా థియేటర్, మన రాజవరాజ్ థియేటర్, G3 థియేటర్ యాజమాన్యం మాకు చాలా సపోర్ట్ చేసింది. థియేటర్ మేనేజర్ అయిన శ్రీకాంత్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. మాకు ఫస్ట్ నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా మన G3 థియేటర్స్ ఎప్పుడు మనకి సహకరిస్తారు. ఎందుకంటే పబ్లిక్కి సంబంధించిన అన్ని మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కూడా చాలా చేసాం మనం. ఇంకా ముందు ఇంకా మంచి చేస్తూనే ఉంటాము. పబ్లిక్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని విధాల బాగా చేస్తారు. అలాగే మెగా ఫ్యామిలీకి కూడా మనం ఏ విధమైన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మన సంబంధించి ఎలాంటి సపోర్ట్ చేయాలన్నా మన కుదిరినంతవరకు అలాంటి సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాము అన్ని విధాల. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకులు జాగ్రత్తగా మూవీని చూసి అందరూ ఇళ్ళకి సక్రమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.